అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రస్తుతం మనతో పాటు నిఖిత అయితే ఉన్నారు. తనతో మాట్లాడి బోల్డ్ అని సీరియల్ అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 6+ సీరియల్స్ చేశారు కదా. ఇన్ని సీరియల్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ రోల్ ఏంటి? ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంటికి దీపం ఇల్లాలు అని స్టార్ మాలో చేశాను. అంటే నాకు ఒక పొజిషన్కి తీసుకురావడానికి అదే సీరియల్ మెయిన్. బికాస్ ఫస్ట్ సీరియలే నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇంటర్వ్యూకి బిఫోర్ ఏం చెప్పారంటే, నేను చాలా బోరింగ్ పర్సన్, నా దగ్గర మాట్లాడడానికి ఏముండదు, నేను చాలా సైలెంట్ ఇన్నోసెంట్ అని చెప్పారు. నిజంగానే సైలెన్స్. సో ఇప్పుడు మాట్లాడితే గలగల మాటలు వచ్చేస్తూనే ఉన్నాయి. సెట్లో ఎలా ఉంటారు? సెట్లో అసలు మా కలవరి కూడాను సెట్ అయితే అసలు ఇంకా నేను ఇంకొక లొకేషన్లో ఎప్పుడు ఇంత ఎంటర్టైన్ ఫీల్ అవ్వలేదు. సెట్లో మీకు ఫేవరెట్ ఎవరు? నన్ను నా హార్ట్లో నుంచి ఏమన్నా చెప్పాలంటే అక్కడ పక్క నుంచి చూస్తున్నారు, ఏం చేయాలి? పక్క నుంచి డామినేట్ చేసే వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూలో చూపిద్దాం. అక్కడ పక్కన కూర్చోంది నా అమ్మ పద్మాక్షి, లైక్ అలియాస్ పూజా రాజు అఫీషియల్. తను ఉంది కాబట్టి తన పేరు చెప్తున్నాను, పూజ. బయట వాళ్ళు ఎక్కువ మనం నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు అదే ఇంపాక్ట్ చూపిస్తారు అని, అలా మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయినాయా? లేదు, బయట అయితే నాకు నెగటివ్ క్యారెక్టర్ అయినా కూడా మోస్ట్లీ నేను చేసే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే, నా బావ కోసం నేను ఏమన్నా చేస్తాను. రియల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా అలా? రియల్ లైఫ్లో బేసిక్గా తెలుగు అమ్మాయిలంటే ఇండస్ట్రీకి పంపించాలంటే మన పేరెంట్స్ ఫస్ట్ ఆలోచిస్తారు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని. దట్టు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు అన్నప్పుడు, అరే ఎందుకు పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఈ క్యారెక్టర్స్ ఎందుకు అని అలా ఎవరైనా మాట్లాడారు? హోప్ఫుల్లీ. బట్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇలా థింక్ చేయడం చాలా తగ్గింది కాబట్టి అలాంటి ప్రాబ్లం. సో మీరు సీరియల్లో చూస్తే విలన్ కాదనమాట. ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్ట్స్లో నేనే వాళ్ళ వెనకాల పడుతున్నాను, నా వెనకాల ఎవరు పడట్లేదు. సో ఇది ఒక్కసారి ఎవరైనా కొంచెం చూసి దయ తలిచి నా వెనకాల కూడా ఒక అబ్బాయిని పడేలాగా చేస్తే బాగుంటుంది. రియల్ లైఫా లేకపోతే? లేదు, మన రియల్ లైఫ్లోనే. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందివాల. మనం కలవారి కోడళ్ళు కనక మహాలక్ష్మి సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు సో సీరియల్లో ది మోస్ట్ విలన్ అంటే సహస్ర అని చెప్తారు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి నిఖిత. ఎస్, ప్రస్తుతం మనతో పాటు నిఖిత అయితే ఉన్నారు. తనతో మాట్లాడి బోల్డ్ అని సీరియల్ అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. హలో నిఖిత. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీలో ఉన్న నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా సీరియల్లో చూపిస్తూ మంచిగా అందరినీ భయపెడుతూ ఉన్నారు. అంటే ఇన్ జనరల్గా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? అసలు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ డిఫరెంట్. నాది ఎంత సైలెంట్గా ఉంటానో సీరియల్లో అంత రివర్స్లో కనిపిస్తాను. లైక్ అంటే మొత్తం అందరినీ ప్లాన్ చేసి చంపేయడం, నరికేయడం. అసలు నా రియల్ లైఫ్లో కొంచెం కూడా నెగటివిటీ ఉండదు. లైక్ కోపం కూడా చాలా తక్కువ వస్తుంది. నాకు వస్తే ఎక్కువ వస్తుంది, లేదంటే అసలు కంప్లీట్గా రాదు. రియల్ లైఫ్లోనా? రియల్ లైఫ్లో లైక్ మాక్సిమం రాదు, వస్తే మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. సో అంటే రేర్గా అది. బట్ సీరియల్లో ఏంటంటే ఎప్పుడు చూసినా అదే ఎక్స్ప్రెషన్. అసలు నేను నవ్వడం మాకు ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ సీరియల్లో. అసలు నవ్వేదే ఉండదు నాకు. అవునా? ఎప్పుడు సీరియస్ ఎక్స్ప్రెషన్స్, కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్, ఇదే ఉంటుంది. షాకింగ్ ఎక్స్ప్రెషన్స్, ఇంతే. ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ ఏదో చూపిస్తారా మాకు? ఎలా నార్మల్గా సీన్ అంతా ఒక దగ్గర అవుతుంటుంది, నేను మాత్రం దూరం నుంచి ఇంతే. ఏం జరుగుతుందో అని అబ్జర్వేషన్. దూరం నుంచి చూస్తాను, దూరం నుంచి ప్లాన్ చేస్తాను, అన్నీ ఇవే జరుగుతుంది. ఓకే. సో ఇన్ జనరల్గా యాక్టింగ్ అంటే ఇప్పుడు నెగిటివ్ షేడ్స్కి ఎక్కువ మనం అవంతా ఎమోషన్స్ చూపిస్తాం కదా, పర్సనల్ లైఫ్లో కూడా ఇన్ఫాక్ట్ అవుతుందా? అంటే అవే ఛాన్సెస్ ఉంది. ఇంకా మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ మనం సెట్లో నుంచి వెళ్ళేటప్పుడు అసలు ఆ క్యారెక్టర్ని వదిలేసి వెళ్ళాలి బయటకి. లేదంటే ఇప్పుడు నార్మల్గా మనం మంత్ అంతా 2 సీరియల్స్ వర్క్ చేసినప్పుడు, 2 సీరియల్స్లో నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మన డే అంతా అదే ఉంటుంది ఇంకా. అవును. సో మనం లొకేషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఆ క్యారెక్టర్ని మర్చిపోవాలి. మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ లొకేషన్కి వచ్చాకే గుర్తుపెట్టుకోవాలి అది. అప్పుడు కొంచెం మనం మేనేజ్ చేయగలం, లేదంటే అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఒక సీరియల్లో అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే కూడా ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు జనాలు. లైక్ ఇంట్లో వాళ్ళు ఓన్ చేసుకుంటారు సీరియల్స్ కాబట్టి, ఎక్కడైనా బయట కనిపించినా తిట్టుకుంటారు. క్యారెక్టర్స్ నేమ్స్ పెట్టి తిట్టడం, మాట్లాడడం, పిలవడం జరుగుతుంది. అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తాను? బేసిక్గా అది నేను డైరెక్ట్గా
డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ అంటే నిజంగా ఆడియన్స్లో ఈ విషయం నాకు చాలా నచ్చింది. బికాస్ మనం నార్మల్గా సీరియల్స్ చూస్తున్నప్పుడు ఇంట్లో మన రిలేటివ్స్లో అయినా ఫ్రెండ్స్లో అయినా చూస్తుంటాం, తిట్టుకుంటూ ఉంటారు. బట్ నన్ను మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లైక్ బయట కనిపించినా కూడా అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఆడియన్స్ ఎంత వాళ్ళ మైండ్ సెట్ ఎదిగిందో చూడండి, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏ విషయంలో ఎప్పుడు కూడా నన్ను తిట్టుకోలేదు. బట్ ఫ్రెండ్స్ దగ్గర అలా అయితే విన్నాను, మా ఇంట్లో నేను తిట్టుకున్నారు ఇవాళ ఇలా అయితే విన్నాను. డైరెక్ట్గా అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అది. ఓకే, ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 6+ సీరియల్స్ చేశారు కదా. ఇన్ని సీరియల్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ రోల్ ఏంటి? మోస్ట్ ఫేవరెట్ అంటే ఆబ్వియస్గా నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంటికి దీపం ఇల్లాలు అని స్టార్మాలో చేశాను. అంటే నాకు ఒక పొజిషన్కి తీసుకురావడానికి అదే సీరియల్ మెయిన్. బికాస్ ఫస్ట్ సీరియలే నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే మనకి ఒక పిల్లర్ అనేది కావాలి కాబట్టి అది నా ఫస్ట్ పిల్లర్. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కూడా ఆ ప్రాజెక్ట్ అని చెప్తాను. ఓకే, అంటే అసలు నాకు అప్పుడు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంట్రెస్ట్ ఉంది, వచ్చేసాను, ఏదో చేసేయాలనుకున్నాను. నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి నాకు యాక్టింగ్ నేర్పించి నన్ను ఈ రోజు ఈ స్టేజ్లో తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఆ ప్రాజెక్ట్. ఓకే, సో ఇంటర్వ్యూకి బిఫోర్ ఏం చెప్పారంటే నేను చాలా బోరింగ్ పర్సన్, నా దగ్గర మాట్లాడడానికి ఏముండదు, నేను చాలా సైలెంట్ ఇన్నోసెంట్ అని చెప్పారు. నిజంగానే సైలెంట్. సో ఇప్పుడు మాట్లాడితే గలగల మాటలు వచ్చేస్తూనే ఉన్నాయి. సెట్లో ఎలా ఉంటారు? సెట్లో అసలు మా కలవరి కూడలు సెట్ అయితే అసలు ఇంకా నేను ఇంకొక లొకేషన్లో ఎప్పుడు ఇంత ఎంటర్టైన్ ఫీల్ అవ్వలేదు. అసలు ఒక్కసారి కూడా బోర్ అనే ఫీలింగ్ ఉండదు. బై మిస్టేక్ బోర్ అనే ఫీలింగ్ వస్తే ఏదో ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఇక్కడ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు. సపరేట్గా వెళ్ళి కూర్చోవడం, ఫోన్ చూసుకోవడం అలా ఏముండదు. ఉంటే అందరం ఒక్కటే దగ్గర ఉంటాం, అలా ఉంటుంది. ఓకే, సెట్లో మీకు బాగా, ఈ సెట్లో మీకు ఫేవరెట్ ఎవరు? నన్ను నా హార్ట్లో నుంచి ఏమన్నా చెప్పాలంటే అక్కడ పక్క నుంచి చూస్తున్నారు, ఏం చేయాలి? పక్క నుంచి డామినేట్ చేసే వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూలో చూపిద్దాం. అక్కడ పక్కన కూర్చోంది నా అమ్మ పద్మాక్షి, లైక్ అలియాస్ పూజ రాజు అఫీషియల్. తను ఉంది కాబట్టి తన పేరు చెప్తున్నాను, పూజ. ఇది ఊరికే చెప్పాను. మా సెట్ అందరూ ఫేవరెటే నాకు. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు ఆర్టిస్ట్. లైక్ అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో లొకేషన్కి వస్తే కూడా అదే ఫీల్ అవుతా. అయ్యో నేను ఎక్కడో వర్క్ చేస్తున్నాను, వచ్చి ఇక్కడ ఏంటి ఇలా ఉంది అలా ఉంది అనే ఫీలింగే రాదు. ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటామో ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉంటాం. ఆ రూమ్లోకి వెళ్తాం, ఈ రూమ్లోకి వెళ్తాం, అందరం కలిసి ఆడుకుంటాం, కొట్టుకుంటాం, నవ్వుకుంటాం, ఏడుస్తాం, అన్నీ చేస్తాం అందరం కలిసి. సో అందరూ ఫేవరెట్. సో మిగతా సెట్స్లో అందరూ ఇలా ఉండరు, బట్ మీరు మాత్రం ఫన్నీగా చాలా. అంటే లైక్ ఓన్లీ ఆర్టిస్ట్ ఒక్కటే కాదు, టోటల్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరితో ఇక్కడ టీం అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. అసలు వర్క్ చేసామనే ఫీల్ రాకుండా. ఓకే, సో బ్రేక్ టైంలో కూడా ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చోవడం, అందరూ చక్కగా ఒకటే దగ్గర కూర్చొని లంచ్ చేస్తాం. ఓకే, సో మాకు ఈ రూమ్ ఇచ్చారు, ఇక్కడే ఉండాలని ఏం లేదు, అందరూ కలిసి ఒకటే రూమ్లో ఉంటాము. అవునా? అంతే, బయట లాన్లో కూర్చుంటుంటాము అందరం కలిసి, అలా టైంపాస్ చేస్తూ ఉంటాం మాకు సీన్ లేదు అనే టైంలో. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు విలన్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కువ మనం నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు అదే ఇంపాక్ట్ చూపిస్తారు అని, అలా మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయినాయా? లేదు, బయట అయితే నాకు ఎప్పుడూ అవ్వలేదు అలాగా. లైక్ అంటే పాజిటివ్ విలన్ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్ అయినా కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. మేబీ అంటే మోస్ట్లీ నేను చేసే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే నేను ఒకరిని ట్రూగా లవ్ చేస్తాను, పిచ్చి నాకు, ఇంకా అతని కోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడు కలవారి కూడలు కనక మహాలక్ష్మిలో కూడా నా క్యారెక్టర్ అదే. నాకు నా బావ అంటే పిచ్చి. ఇప్పుడు బేసిక్గా బయట రియల్ లైఫ్లో అయినా కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే ఎంత దూరమైన వెళ్తుంది కదా. సో ఆబ్వియస్గా నేను కూడా అలానే చేస్తున్నాను. నా బావ కోసం నేను ఏమన్నా చేస్తాను. రియల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా అలా? రియల్ లైఫ్లో అంత పిచ్చి, అంత ప్రేమ ఎప్పుడు రాలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. ఇన్ ఫ్యూచర్ వచ్చినా కూడా చాలా అలర్ట్గా ఉండాలి అవతల. ఇన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మనకి అబ్బాయిల గురించి ఐడియా వచ్చేస్తుంది, ఐడియా ఉంటుంది. దట్ మనకి నచ్చిన వాళ్ళు అవతల వాళ్ళకి నచ్చి ఉండకూడదు. ఇది ఈ పాయింట్, మనకి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి నచ్చకూడదు. సో తనకి ఎవరైనా ఫ్యూచర్లో దొరికినా కూడా అటెన్షన్ అంతా ఇక్కడే ఉండాలి, చుట్టుపక్కల డైవర్ట్ అయినా తెలిసిపోతుంది. సో మేబీ అంటే ఇందువల్ల ఏమో బయట ఆడియన్స్ కూడా ఈ అమ్మాయి లవ్ చేస్తుంది, ఇష్టపడుతుంది ఆ అబ్బాయిని, అందుకే ఏమో ఇలా బిహేవ్ చేస్తుందని ఏమైనా అర్థం చేసుకున్నారేమో.
బయట అయితే నాకు ఎప్పుడు ఇలాంటి నెగటివిటీ అనేది రాలేదు ఇప్పటి వరకు. అవును. సో సీరియల్స్‌లో నెగెటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ బయట కూడా అంతే కోపంగా ఉంటారేమో, బయట కూడా అలానే ఉంటారు. ఇప్పుడు అమ్మమ్మ కైండ్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అలా అవునవును. తిట్టుకుంటూ ఉంటారు అది అవును. కూడా. సో అది కూడా మన క్యారెక్టర్ ఎక్కువ రీచ్ అవుతుందని అనుకోవచ్చు. అవును. సో అలా మీకు ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏమైనా ఆ రోల్ ఎందుకు అలా ఉంది అంటే మంచిగా అలా ఉండొచ్చు. కాదు కానీ ఎలా అంటే, "నువ్వెందుకు అలా చేసావమ్మా? నువ్వు బయట ఏమి ఇలా ఉన్నావు? ఇంత మంచిగా మాట్లాడుతున్నావు. సీరియల్‌లో ఎందుకు చేసినావు అలాగా?" ఇలా అడిగేవాళ్ళు. పాపం ఎంత ఇన్నోసెంట్‌గా అడిగేవాళ్ళో. వాళ్ళకి తెలియదు కదా! లైక్ వాళ్ళు డైలీ ఒకటి ఫాలో చేస్తున్నప్పుడు వాళ్ళు ఇదే అని ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్‌లో. సో, అలానే అనుకునేవాళ్ళు. బట్ బయట మనతో ఒక్కసారి మాట్లాడాక వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, "నువ్వు అప్పుడెందుకు అక్కడ అలా చేసావు? వాడినెందుకు ఇలా చేసావు, అలా చేసావు" అని అడిగేవాళ్ళు. బట్ ఇట్స్ ఓకే. అది వాళ్ళ ఇన్నోసెన్స్. యాహ్! అంటే నెగెటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ బయటకి మంచిగుంటారు అనేది ప్రతి ఒక్క విలన్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇప్పుడు సూర్యకాంతం గారు అనగానే ఆవిడ పెద్ద నోరేసుకొని పడిపోతారు, అరిచేస్తుంటారు అని. బట్ పర్సనల్‌గా ఆవిడని కలిసిన వాళ్ళందరూ లేదు గుడ్ ఎట్ హార్ట్, అందరికీ మంచిగా కుక్ చేసి, వంట చేసి పెడతారు. సో, అలా విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరినీ కూడా లైక్ అవునవును. అంటే ఇంటర్నల్‌గా నెగెటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకుంటే కష్టం. బట్ మనకి ఏంటంటే ప్లస్ ఇప్పుడు బయట మనం ఇంత పాజిటివ్‌గా ఉంటాం కదా! మనం నిజంగా యాక్టింగ్ చేసినాం అనిపిస్తది ఇక్కడికి వచ్చి. అంటే లైక్ మనం కంప్లీట్‌గా మన క్యారెక్టర్‌ని ఫుల్ వేరియేషన్ చేసి చూపిస్తున్నాం. అంత యాక్టింగ్ చేస్తున్నాం మనం. సో, అది మన వర్క్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా యాక్టింగ్ నేర్చుకోవచ్చు మనం మంచిగా. అవును. బేసిక్‌గా తెలుగు అమ్మాయిలంటే ఇండస్ట్రీకి పంపించాలంటే మన పేరెంట్స్ ఫస్ట్ ఆలోచిస్తారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని. దట్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు అన్నప్పుడు అరే! ఎందుకు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఈ క్యారెక్టర్స్ ఎందుకు అని అలా ఎవరైనా మాట్లాడారా? హోప్‌ఫుల్లీ బట్ ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే ఇలా థింక్ చేయడం చాలా తగ్గింది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. మేబీ ఇంతకుముందు ఏమన్నా చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్. ప్రెజెంట్ ఈ జనరేషన్ అలా లేదు కాబట్టి అందరూ నెగెటివ్ క్యారెక్టర్ లేదు, పాజిటివ్ క్యారెక్టర్ లేదు, యాక్టింగ్ అనేది చూస్తున్నారు మెయిన్. సో, ఈ చేంజ్ చాలా మంచిది. అందరూ ఇలా రిసీవ్ చేసుకుంటున్నందుకు. సో, మీరు సీరియల్‌లో చూస్తే విలన్ ఈ విలన్ గాదనమాట. సో, అమ్మ, నాన్న ఎక్కడుంటారు? సో, అమ్మ, నేను, తమ్ముడు అందరం ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంటాము. సో, నార్మల్‌గా మా ప్రాపర్ అయితే నెల్లూరు. నేను ఇండస్ట్రీకి వచ్చాక నా కోసం వాళ్ళు కూడా ఇంకా షిఫ్ట్ అయిపోయారు. ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు. తమ్ముడు గూడా ఇండస్ట్రీయేనా? లేదు. తను జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు అసలు ఈ యాక్టింగ్ ఫీల్డ్‌కి రావాలని ఎలా అనిపించింది? వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? సో, యాక్చువల్లీ చెప్పాలి అంటే 2020లో వచ్చాను. అనుకోకుండా లైక్ టిక్‌టాక్స్ అవి ఇవి చేస్తూ లైక్ బీటెక్ చదివేటప్పుడు టిక్‌టాక్స్ చేసేదాన్ని. అవి చూసి నాకు కాంటాక్ట్ అయ్యారు ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, అప్పుడు అంత ఐడియా లేదు. ఏదో చేయాలి ఇంట్రెస్ట్ అయితే ఉంది గానీ చెయ్యాలి అని. ఇంకా నాకు అలా కాంటాక్ట్ అయ్యేప్పటికి వచ్చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేశాను. ఒక 1 వీకే చేశాను. తర్వాత కోవిడ్ వల్ల అది క్లోజ్ అయిపోయింది. సో, ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ 2021లో లైక్ చెప్పాను కదా! నా బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇంటికి దీపం ఇల్లాలు. దాంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను. సో, అప్పటినుంచి ఇంకా బిజీగా ఉన్నాను. ఎక్కడ బ్రేక్ అనేది రాలేదు ఇప్పటి వరకు. ఓకే. సో, సీరియల్స్ ఒక్కటేనా లేకపోతే మూవీస్ కూడా? లేదు సీరియల్స్ ఒకటే. సీరియల్స్ ఒక్కటే. అంటే సీరియల్స్ నుంచి కొన్ని షోస్ అలా పార్టిసిపేట్ అంతే ఓన్లీ చేస్తారు. లైక్ టీవీ అంతే. ఓన్లీ టీవీ. హ్మ్. తెలుగు ఒకటేనా లేకపోతే తెలుగు. అదర్ లాంగ్వేజెస్ కూడా? ఓన్లీ తెలుగు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రెజెంట్ కలవరి కూడలు కనక మహాలక్ష్మి మన జీ తెలుగులో అండ్ అమ్మకు ప్రేమతో జెమినీలో. అమ్మకు ప్రేమతో. దాంట్లో క్యారెక్టర్? దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఇంతే లైక్ అక్కడ కూడా అంతే. హీరో అంటే పిచ్చి నాకు. లైక్ ఫస్ట్ నుంచి నేను తనని చాలా ఇష్టపడతా. వన్ సైడ్ లవ్ అది. వన్ సైడ్‌లో. ఓకే. తనకి ఇంకొక పెళ్లి అయిపోతుంది. అయినా కూడా నేను వదలను. నా ప్రేమ నాకు ఇంపార్టెంట్. తను ఎంతమందిని ఇష్టపడినా కూడా నేను ఇష్టపడుతున్నాను అంతే. ఓకే. లైక్ రమ్యకృష్ణ, నీలంబరి అంతే. క్యారెక్టర్ లాగా అంతే. నాకు దక్కాల్సిందే అన్నట్టు. అంతే. అంటే మీరు క్యారెక్టర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంటాయా? మీరు క్యారెక్టర్స్‌ని చూస్ నాకు చేసుకుంటారా? అదే అర్థం కాదు తెలుసా? అది అంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టరే వస్తుంది అంటే నేను ఇంకా యాప్ట్ అనుకుంటున్నారేమో దానికి అబ్బాయిని ఇష్టపడడంలో. ఎప్పుడు నాకు ఒక్కటే కావాలనిపిస్తుంది ఎప్పుడైనా కూడా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో. ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్ట్స్ లో నేనే వాళ్ళ వెనకాల పడుతున్నాను, నా వెనకాల ఎవరు పడట్లేదు. సో ఇది ఒక్కసారి ఎవరైనా కొంచెం చూసి దయ తలిచి నా వెనకాల కూడా ఒక అబ్బాయిని పడేలాగా చేస్తే బాగుంటుంది. రియల్ లైఫా లేకపోతే లేదు మన రియల్ లైఫ్ లోనే. రియల్ లైఫ్? రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో వద్దా? రియల్ లైఫ్ లో ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు. అసలు వద్దు ప్లీజ్, ఎవరు రావద్దు. సో ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్స్ వచ్చాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కొంచెం ఏడిపించడం, నవ్వించండి కొంచెం. డైరెక్టర్లు ఎవరైనా ఉంటే అమ్మాయి కొంచెం నన్ను కూడా బబ్లీగా అందంగా నవ్వుతూ క్యూట్ గా అలా చూపించండి. మంచి స్మైల్ ఉంది. ఎప్పుడో లైక్ 6 months కి ఒకసారి అలా వస్తుంది నాకు నవ్వే ఛాన్స్. అవునా? ఎప్పుడు చూడండి నేను హర్ట్ అవుతూనే ఉంటా. అబ్బాయి ఇంకొక అమ్మాయితో వెళ్తుంటే హర్ట్ అవుతాం కదా.
అంతే ఉంటుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అన్నీ చేసినప్పుడు మనం ఎక్కువ ఎమోషన్స్ నెగిటివ్ షేడ్ ఉంటాయి కదా, సో అవన్నీ మనకి ఏమన్నా ఇంటర్నల్గా ఎఫెక్ట్ అవుతాయా? లైక్ మన మైండ్ సెట్ని అలా మార్చడము, ఎక్కువ ఏడుస్తూ ఉంటే గ్లీజరిన్ అవి పోసుకోవడము. ఆబ్వియస్గా మనకి కొంచెం అది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ చెప్తున్నాక ఏదైనా సెల్ఫ్ కంట్రోల్లోనే ఉంది. మనం కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అంతా మనకి హార్మ్ఫుల్గా అవ్వదు. ఫీమేల్ ఆర్టిస్ట్ లైఫ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది? సో ఎందుకంటే బేసిక్గా మీరు చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్, బోల్డ్ విమెన్ అని నేను విన్నాను కాబట్టి సో మిమ్మల్ని అడుగుతుంది. సో ఎక్కడైనా కూడా ఇండస్ట్రీ అని కాదు, అంటే మన ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా కూడా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే మన జోలికి ఎవరు రారు, మనం ఎవరి జోలికి వెళ్ళక్కర్లేదు. మన వర్క్ మనం దేనికి వచ్చాం, వర్క్ చేయడానికి వచ్చాం, వర్క్ చేసుకున్నామా వెళ్ళామా. అలా అని మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం వదలకూడదు, ఫైట్ చేయాలి. ఓకే, అంతే. సో మీ డైట్ సీక్రెట్ ఏంటి? అయ్యయ్యో, బ్యూటీ సీక్రెట్ ఏంటి? నేను డయట్ చేయట్లేదు, చెయ్యాలని అనుకుంటాను, ఎవ్రీ టైం అనుకుంటాను. మిస్ చేయకుండా 1 వీక్ అయితే ఖచ్చితంగా చేస్తాను, చాలా సీరియస్గా. డైటీషియన్స్ అందరూ ఎందుకు కష్టపడి ఇయర్స్ చేస్తున్నారు, జస్ట్ 1 వీక్ చేసి వదిలేయండి. సో 1 వీక్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఆ 6th డే నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. 1 వీక్లో ఏమేమి పెట్టుకుంటారు డైట్లో? ఏమేమి పెట్టుకుంటానంటే మొత్తం లైక్ కార్బ్స్ తగ్గించేస్తాను, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి తీసుకుంటాను, నైట్ ఆఫ్టర్ 6:30, 7 తినకూడదు అనుకుంటాను. అవన్నీ 1 వీక్ ఫాలో చేస్తాను. ఆ 1 వీక్ తర్వాత ఫస్ట్ ఆ 6:30, 7 కొంచెం 9 అవుతుంది. నెక్స్ట్ డే వచ్చి ఆఫ్టర్నూన్లో మంచి కార్బ్స్ తీసుకుంటాను. నెక్స్ట్ డే వచ్చి ఎలాగో ఈ 2 రోజులు పోయింది కదా, ఇంకొక 2 రోజులు బాగా తినేసి మళ్ళీ చేద్దామని చెప్పి మొత్తం తినేస్తాను. అదే అవుతుంది ఎవ్రీ టైం. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని డేస్ మళ్ళీ ఇలా చేస్తాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ మొత్తానికి చేసేది మాత్రం 1 వీకే. 1 వీక్ ఏది చేసినా ఈ 1 వీక్లో మా లొకేషన్ మొత్తం నేను హడావిడి మామూలుగా చేయను. వాళ్ళు ఏమైనా తీసుకుని నేను డైట్లో ఉన్నాను ప్లీజ్ వెళ్ళండి, షుగర్స్ నో షుగర్స్ అని చెప్తే అందుకే వాళ్ళు అంతా రియాక్ట్ అవుతున్నారు ఇందాక నా డైట్ గురించి. మనకి జిమ్ అంటే కూడా చాలా ఇష్టం. చాలా ఇష్టం, ఫోటోస్ తీసుకోవడం చాలా ఇష్టం జిమ్ లో. ఓకే, ఓన్లీ ఫర్ ఫోటోస్. ఓకే, అంటే చాలా సీరియస్ గా అనుకుంటాను వర్కౌట్ చేయాలి నేను కూడా. అదే ఎవ్రీ మండే మనం డైట్ చేయాలి, ఎవ్రీ మండే మనం డైట్ చేసినప్పుడు అంతా అనుకుంటాను. అది ఇంకా తెలిసిందే కదా, ఇక్కడ మన టైమింగ్స్ కి, మన లేజీనెస్ అంటే మన టైమింగ్స్ వల్లే సగం వస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ జిమ్కి వెళ్ళాలంటే అదొక కష్టం. మేబీ ఆ డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు మా లొకేషన్లో కూడా చాలామంది సిన్సియర్గా. బట్ నాకు ఇంకా అంత రాలేదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా మంత్లో ఒక 20 days అయినా జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో ఇన్ జనరల్గా యాక్టింగ్ కాకుండా మనకి ఏమేమి ఇష్టం, మనం మిగతా టైమ్స్లో ఏం చేస్తుంటాం? ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఒక 2-3 years నుంచి అయితే షూట్ ఉంటే షూట్కి వస్తున్నాను, లేదంటే ఇంట్లో ఉంటాను, మూవీస్కి వెళ్తాను. మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను. ఫ్రెండ్స్తో అలా కొంచెం బయట వెళ్ళి షాపింగ్ అని, మూవీస్ అని, అంతకు మించి ఇంకొకటి లేదు నాకు. చాలా బోరింగ్ లైఫ్ నాది. అవునా? అంటే కొంచెం చిల్ అవ్వడం, లేకపోతే ఏదన్నా రైటింగ్స్, లేకపోతే సాంగ్స్ పాడడం అలా ఏమైనా? అంటే సాంగ్స్ నేను పాడతాను, వినేవాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. మన ఆడియన్స్ వద్దు, వాళ్ళందరూ బ్లాక్ చేసేస్తారు ఇమీడియట్గా. నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అన్ఫాలో చేసేస్తారు నన్ను. లైక్ డాన్స్ అలా డాన్స్ కూడా అంత రాదు నాకు. నాకు డాన్స్ అంటే ఇష్టం, డాన్స్కి నేను అంటే ఇష్టం లేదు. మనం ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి ఎందుకనో నాకు అంత రాలేదు ఆ ఫ్లో డాన్స్లో. ఇది కూడా ఫ్యూచర్లో దయతలిచి ఎవరైనా మంచి డాన్స్ మాస్టర్ దొరికి నా కష్టాన్ని గుర్తించి నాకు అంత నేర్పిస్తే బాగుంటుంది. ఫస్ట్ మనలో లేజీనెస్ ని తీసి పక్కన పెట్టి అప్పుడు ఇది కూడా పాయింటే, అది కూడా నేను చేయాలి. బద్ధకం తీసేస్తే దెన్ ఆటోమేటిక్ గా డాన్స్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో సీరియల్ ఆర్టిస్టులు అనగానే ఏమనుకుంటారంటే మంచి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేసుకుంటారు, జ్యువెలరీ వేసుకుంటారు. మనం ఏది వేసుకుంటే అవతల వాళ్ళు ఆడియన్స్ కూడా అదే ఫాలో అవుతారు, లైక్ ట్రెండింగ్ అన్నట్టు. బట్ వాళ్ళందరూ ఏమంటారంటే మీరు షూటింగ్ చేస్తే మీకు బోల్డ్ అని కొత్త బట్టలు ఇస్తారు కదా అంటే ఎవ్రీడే మంచిగా రెడీ అవ్వచ్చు, మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఈ కాస్ట్యూమ్స్ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో తెలియదు. లైక్ అంటే ప్రతి ఒక్కటి మనమే ఓన్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే సపరేట్గా డిజైనర్స్ ఉంటే ఓకే, బట్ ఎవ్రీ కాస్ట్యూమ్ మనకి డిజైనర్ ప్రొవైడ్ చేయరు కదా. మనం దాంట్లో సగం మనమే షాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన సెలెక్షన్ మనకి నచ్చుతుంది కాబట్టి మనం వెళ్ళి దగ్గరుండి షాపింగ్ చేస్తేనే మనకి ఆ సాటిస్ఫాక్షన్. సో అదంతా సెలెక్ట్ చేసి మనం పర్ఫెక్ట్గా ఒక కాస్ట్యూమ్ సెట్ చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. సో కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళు ఇవ్వరు, మన సొంత డబ్బులతో మొత్తం మన ఓన్ మనీతోనే మనం షాప్ చేసుకొని కాస్ట్యూమ్ అనేది వేసుకుంటాం. లైక్ ఏదన్నా
ఏదన్నా స్పెషల్ సీన్స్ లైక్ మ్యారేజ్ సీన్స్ అలాంటివి ఉంటే జ్యువెలరీ అండ్ పట్టు శారీస్ అలాంటివి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మోస్ట్లీ మనదే ఉంటుంది. వచ్చే రెమ్యూనరేషన్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆబ్వియస్గా మేకప్కి వీటికి మన అయిపోతుంది. మెయింటెనెన్స్కి ఇక్కడ కాస్ట్యూమ్స్ మేకప్ అని వాటికి అయిపోతుంది. మేకప్ కూడా అంటే ఓన్ కిట్ ఉంటుందా ఆర్ఎల్స్ లేకపోతే అంటే వాళ్ళ దగ్గర మనకి మేకప్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ మన దగ్గర మన ప్రొడక్ట్స్ ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి మనమే మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ విషయానికి వచ్చేసరికి సీరియల్లో మనం ఒకసారి వాడింది రిపీటెడ్గా వాడలేం, ఎందుకంటే ఆన్ స్క్రీన్ చూస్తుంటారు కాబట్టి వీళ్ళకి బట్టలు లేవా అనుకుంటారని చెప్పి. ఇన్ని బట్టలు ఏం చేస్తారు? ఎన్ని బట్టలు ఉండొచ్చు మీకు ఇన్ జనరల్గా? అంటే ఉంటుంది, కొన్ని కొన్ని అయితే నేను ఇచ్చేస్తుంటాను, బట్ కొన్ని బాగా నచ్చినవి అంటే మాత్రం అలానే పెట్టుకుంటాను. లైక్ మనం కంటిన్యూస్గా సీరియల్స్ చేస్తుంటాం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా వేరే సీరియల్ రిపీట్ చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ చేసిన సీరియల్లో కూడా లైక్ ఒక 6 months తర్వాత అలా మళ్ళీ రిపీట్, లైక్ దుపట్టా చేంజ్ చేయడం, టాప్కి ప్యాంట్ చేంజ్ చేయడం, దుపట్టా చేంజ్ చేయడం, అలా మొత్తం చేంజ్ చేసి వాడేస్తుంటాను. ఏదో ఒకటి మిస్ మ్యాచ్ అటు ఇటు చేసేస్తూ మేనేజ్ చేయొచ్చు, తెలియకుండా మేనేజ్ చేయాలి. జ్యువెలరీ చేంజ్ చేసేయడం, ముందులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా. సో మోస్ట్ కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి కాస్ట్యూమ్కి. అవును. సో అసలు సీరియల్లో ఎవరికి బట్టలు ఇస్తారు? సీరియల్లో ఎవరికి బట్టలు అంటే కాస్ట్యూమ్స్ ఎవరికి కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేస్తారు? అంటే అందరూ మాక్సిమం కాస్ట్యూమ్స్ ఓన్ కాస్ట్యూమ్స్ తీసుకొస్తారు. ఏదైనా స్పెషల్ సీన్స్ ఉంటేనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ పూర్ క్యారెక్టర్స్ ఈ ట్రెడిషనల్ వేస్ బెస్ట్ తెలుసా వాళ్ళకి. ఇప్పుడు మనం నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టే మెయింటెనెన్స్ ఉంటుంది. సో కాస్ట్యూమ్స్ జ్యువెలరీస్ అన్నీ రిచ్గా కనిపించాలి. అదే ఇప్పుడు పాజిటివ్ రోల్స్ లైక్ ఏమంటారు పోర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటివి చేసిన వాళ్ళకి ఏంటంటే సింపుల్ చుడీదార్స్, హాఫ్ శారీస్ రిపీటెడ్గా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే వారు పూర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. సో వాళ్ళకైతే నాకు తెలిసి ఖర్చే ఉండదు కాస్ట్యూమ్స్లో. కొంచెం ఇన్వెస్ట్ చేస్తే చాలు. మనం ఇన్వెస్ట్ చేసే దాంట్లో 50% కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో వచ్చే అమౌంట్లో 50% అమౌంట్ అయితే వీటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మన ఇంటికి వెళ్తే వార్డ్రోబ్లో ఎన్ని డ్రెస్సులు, ఎన్ని వందల డ్రెస్సులు ఉండేవి. ఇల్లు సరిపోదు, అసలు ఇల్లు సరిపోదు. అయితే వెళ్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి, ఇంకా మేనేజ్ చేయాలి. అట్లనే ఏది ఎక్కడుందో దొరుకుతుందా? అసలు దొరకదు. ఒక టాప్ ఒక్క దగ్గర ఉంటుంది, దాని దుపట్టా ఇంకొక దగ్గర ఉంటుంది. కాస్ట్యూమ్స్ ప్యాక్ చేసుకునే రోజైతే యుద్ధం జరుగుతుంది ఇంట్లో. లైక్ షెడ్యూల్ బిఫోర్ మనం కాస్ట్యూమ్స్ అన్ని షెడ్యూల్కి ప్యాక్ చేస్తాం కదా, అప్పుడైతే ఒక మినీ యుద్ధమే, వెతుక్కుంటూ ఉండాలి. అక్కడే టైం అయిపోతుంది. ఎన్ని డ్రెస్సులు తీసుకురావాలంటే ఒక రోజు? లైక్ ఒక షెడ్యూల్కి మనకి అట్లీస్ట్ ఒక 10 పడుతుంది, ఒక్కొక్కసారి ఇంకా కూడా ఎక్కువ పట్టచ్చు షెడ్యూల్కి. సో డేలో ఈజీగా ఒక 3 వరకు కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటుంది. డిపెండ్స్, ఆ రోజు మన వర్క్ని బట్టి మన కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఇలా మంచి డ్రెస్సులు వేసుకొని ఎవ్రీడే మేకప్ వేసుకొని మంచిగా రెడీ అవుతున్నారని ఆడియన్స్కి ఉంటుంది. మనకేమో అసలు ఇవన్నీ తీసేసి మంచిగా ఒక షార్ట్ వేసుకొని ప్రశాంతంగా ఇంట్లో ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ అంతా మంచిగా రెడీ అవుతుంది, ఇప్పుడు ఎక్కడన్నా బయట ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా నాకు వద్దురా బాబు, నేను నార్మల్ సింపుల్ ఒక కుర్తా ప్యాంట్ వేసుకొని వెళ్ళి కూర్చుంటాననే ఫీలింగ్ వచ్చేసింది. మేకప్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. బయట హ్యాపీగా సింపుల్గా వెళ్ళేసి రావడం బెస్ట్. అంటే మనకి ఇక్కడ అలవాటు అయిపోతుంది కదా, ఎవ్రీడే అదే రెడీ అవ్వి ఇంకా చిరాకు వచ్చేస్తుంది. బయట కొంచెం అలా ప్రశాంతంగా సింపుల్గా వెళ్ళాలి అనిపిస్తుంది. అందరేమో మంచిగా మన పక్కన రెడీ అవుతారు, మనమేమో సింపుల్గా వెళ్తాం. సింపుల్గా ఉంటుంది. బట్ మనం ఇండస్ట్రీలో ఉన్నాం, యాక్ట్ చేస్తున్నామంటే మన మీద కొంచెం ఎక్స్పెక్ట్ ఎలా రెడీ అవుతున్నారు, అంటే ఇంకా మనం ఇండస్ట్రీకి రిలేటెడ్ ఫంక్షన్స్కి తప్పదు కాస్ట్యూమ్స్ మేకప్ అన్ని మెయింటైన్ చేయాలి. పర్సనల్ ఈవెంట్స్లో ఇంకా మన ఇష్టం ఎలానా ఉండొచ్చు, అనుకుని వాళ్ళు నేను ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అంతే. ఓకే, సో ఇంత చక్కగా గలగలా మాట్లాడుతున్న అమ్మాయికి ఏదైనా కొంచెం డౌన్ అనిపించినప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడైనా కొంచెం లో ఫీల్ అయినప్పుడు మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవచ్చు అనేది? ఎలా అంటే సెల్ఫ్ మోటివేషన్, అదే బెస్ట్. ఒకరి దగ్గర మోటివేషన్ తీసుకోవడం కంటే సెల్ఫ్ మోటివేషనే బెస్ట్. అంతే, ఎప్పటికప్పుడు ఏమంటారు డౌన్ అయినప్పుడైనా ఏదైనా కూడా కొద్దిసేపు నాకు నేను టైం ఇచ్చేస్తాను. నేను ఒక్కదాన్నే సోలోగా వెళ్ళిపోతాను బయటకి, అలా కార్ డ్రైవ్ చేస్తాను, లేదా ఒక మూవీకి వెళ్తాను, అలా కొంచెం సోలోగా టైం స్పెండ్ చేస్తాను. సో కొంచెం మళ్ళీ బ్రెయిన్ని రిఫ్రెష్ చేసుకొని బ్యాక్ టు వర్క్, అంతే. ఓకే, లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే స్క్రీన్లో చూడడమే ఫస్ట్ నా హ్యాపీయెస్ట్ మూమెంట్. టీవీ స్క్రీన్లో అంటే లైక్ నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ నేను వచ్చిన తర్వాత కూడా ఏమనుకున్నాను, ఇంత జర్నీ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు ఫస్ట్లో, బికాస్ నా ఫస్ట్ నుంచి డ్రీమ్ ఇదే అయి ఉంటే నాకు మేబీ అంత ఉండేది. అది లేదు కాన్ఫిడెన్స్. ఇది చేస్తే తర్వాత నేను వెళ్ళి ఏమైనా జాబ్ చేసుకుంటానేమో అలానే అనుకునేదాన్ని.
బట్ నేను డే 1 రోజు స్క్రీన్లో చూసుకున్నప్పుడు నాకు అనిపించింది ఓకే నేను అనుకున్నట్లు కాదు, నా స్క్రీన్లో కూడా నాది చాలా బాగుంది, నా అపియరెన్స్ అయినా ఏదైనా కూడా మేబీ నేను అవుతుందేమో, నాకు కూడా వర్కౌట్ అవుతుందేమో ఇండస్ట్రీ అనిపించింది. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు. లైక్ టిల్ డేట్ ఇవాల్టి వరకు కూడా ఎవ్రీడే ఎపిసోడ్ చూసుకుంటాను. అవునా? అదొక హ్యాపీనెస్ నాకు, నన్ను నేను చూసుకుంటే ఆ రోజు ఆ ఎపిసోడ్లో. బేసిక్గా అందరూ ఏం చేస్తారంటే యాక్టింగ్ చేస్తారు కానీ బట్ వాళ్ళకి చూసుకోవడానికి టైం ఉండదు. నాకు ఖచ్చితంగా చూడాలి, నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ అదే చేస్తాను. ఓకే, అదొక సాటిస్ఫాక్షన్. ఓకే ఇవాళ నేను బాగున్నానా బాగాలేనా, నా కాస్ట్యూమ్ ఇలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఇలా ఉంది, అంతే. అది చూసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, సో యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోకపోయినా ఇంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయడం ఇవన్నీ కూడా అది అంతా మా డైరెక్టర్స్ దయ, వాళ్ళు చెప్పడం, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్లనే. డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చింది, సెట్లు మైక్లు ఇసిరేస్తారు, కుర్చీలు పగలు కొట్టేస్తారు. అస్సలు నా లైఫ్ అంటున్నా లైక్ నేను వచ్చిన ఈ 3-4 ఇయర్స్లో ఇప్పటి వరకు అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంకా నా ఫస్ట్ సీరియల్ నుంచి కూడా అందరు దగ్గరుండి నాకు జాగ్రత్తగా చెప్తున్నారా తప్పితే వర్క్ ఎప్పుడు ఎవరు కోప్పడింది కూడా లేదు. అట్లీస్ట్ మేబీ ఆ విషయంలో నేను లక్కీ. సో అందరూ పాజిటివ్గానే మంచిగానే ఉంటారు. సో ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ బట్టి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావచ్చా రాకూడదా? ఖచ్చితంగా రావచ్చు. ఖచ్చితంగా రావచ్చు. అంటే ఈజీ టు వే అంటే ఎలా రావాలి ఏంటి అనేది? ఈజీ టు వే అంటే మనకి రెగ్యులర్గా ఇంకా తెలుస్తూనే ఉంటుంది, ఆడిషన్స్ ఏదో ఒకటి అవుతుంది. అండ్ ఇప్పుడు అందులోనూ మనకి అసలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయింది. లైక్ మనం వచ్చి టీవీ స్క్రీన్లోనే చేయక్కర్లేదు, లేకపోతే సిల్వర్ స్క్రీన్లో చేయక్కర్లేదు. మనకి యూట్యూబ్ అనే ఒక స్క్రీన్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, అంతా అంటే ఈజీ అయిపోయింది వే మనకి రావడానికి కూడా. సో పెద్ద కష్టపడక్కర్లేదు అని అనుకుంటున్నాను, ఈజీ వే అయితే ఉంది అందరికి రావడానికి. సో మనకంటే ఆన్లైన్ మీడియా అనేది ఏదైతే ఉందో దానివల్ల చాలా ఈజీ వే అయితే అయింది మనకి. అవును, ట్రూ, సో ట్రూ. సో సింగిల్ ఫైటర్ ఎప్పుడు మింగిల్ ఫైటర్ కాబోతున్నారు అంటే ఎప్పుడు బోల్డ్గా ఒకటే మీన్ మీ మమ్మీ అక్కడ అంటున్నారంటే ఫస్ట్ అంటే ఇక్కడ ఇంకొకరు మింగిల్ అవ్వాలి. సింగిల్. నా అమ్మకి మ్యారేజ్ అవ్వకుండా నేను ఎలా చెప్పండి? సో ఇప్పుడు మా ఫస్ట్ టార్గెట్ మా లొకేషన్లో మా సీరియల్ టీంలో కూడా అందరి టార్గెట్ తన పెళ్లి చేయాలి. తను పెళ్లి చేసినాక ఇంకెవరిదన్నా పెళ్లి, ఇది మేము అగ్రిమెంట్ చేస్తాం. శాసన గ్రంథాల్లో రాసుకున్నారా? సో తనకి అడగాలి మీరు ఖచ్చితంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని. ఓకే, అయితే అసలు సీరియల్స్లో చూపిస్తే మదర్ రోల్స్, అత్త రోల్స్, ఆ రోల్స్ అందరూ యంగర్ జనరేషన్ వాళ్ళే, బట్ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళ యాక్టింగ్ వల్ల కూడా చూడండి, వాళ్ళ యాక్టింగ్ అలాగా మార్చేస్తుంది ఆడియన్స్ థింకింగ్ సెట్. అంటే వాళ్ళ ఏజ్ తెలియదు అసలు, వాళ్ళ యాక్టింగ్తో అంత మెచ్యూర్డ్గా యాక్టింగ్ చేస్తారు. లైక్ మై మామ్ పద్మాక్షి. సో మీకు పర్టికులర్గా ఏమంటే ఇష్టం హైదరాబాద్లో కానివ్వండి, లైక్ ఫుడ్ ఆర్ ట్రావెలింగ్ అంటే ఏదైనా చెప్పాను కదా, నాకు ఎప్పుడైనా లోన్గా అనిపించినప్పుడు, కొంచెం డౌన్ అయినప్పుడు అలా హైదరాబాద్లో ఒక్క ప్లేస్ అని లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్కొక్కసారి ట్యాంక్ బండ్ వెళ్తాను, ఒక్కోసారి అవుటర్ రింగ్ రోడ్లో తిరుగుతుంటాను, అలా ఎయిర్పోర్ట్ రోడ్ వరకు వెళ్తాను, అలా కొంచెం సింగిల్గా. అది బాగుంటుంది, ఆ టైంలో బాగా అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి ఎక్కడన్నా నార్మల్. ఓకే, మేము కూడా వస్తే జాయిన్ అవుతాం అయితే సింగిల్ డ్రైవ్కి. సింగిల్ డ్రైవ్ కా? అలా ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మా ఇంట్లో దించేస్తే అంతే. ఓకే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, వెళ్దాం తప్పకుండా. సో ఇంకా పర్టికులర్గా మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలని అనుకున్నారు రీసెంట్ టైమ్స్లో, ఇన్సిడెంట్స్ కావచ్చు ఆర్ ఎనీథింగ్? ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తెలుగు అమ్మాయిలది టాపిక్ ఉందో, తెలుగు అమ్మాయిలు కాదు తెలుగు ఆర్టిస్ట్ది టాపిక్ ఉందో అదే మాట్లాడాలనుకున్నాను. అంటే చాలామందిని చూస్తున్నాను నేను వచ్చిన తర్వాత నుంచి, మెయిన్గా బిఫోర్ ఎలా ఉందో ఏంటో నాకు అంత ఐడియా లేదు, బట్ నేను వచ్చాక ఈ సిచ్యువేషన్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వర్క్ లేకుండా చాలామంది ఉంటున్నారు. లైక్ ఒకసారి మనం ఇండస్ట్రీకి వచ్చాక నమ్ముకున్నాక మనం ఇంకొక వర్క్ దగ్గరికి వెళ్ళలేము, అస్సలు చేయలేము. ఈ మాట చాలా నేను కూడా కష్టము. అగ్రీ అవుతాను. ఇండస్ట్రీలో 20-30 ఇయర్స్ నుంచి ఉన్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మాకు ఇవాళ ఒక్క సీరియల్ లేదు, మేము రోడ్డును పడ్డామని మాట్లాడుతున్నారు. ఇవి డిస్కషన్స్ నేను చాలా దగ్గర విన్నాను. మేబీ అది పర్సనల్గా మనకి అటాక్ అయ్యేంత వరకు మనకి ఆ బాధ తెలియదు, వాళ్ళు పడుతున్న బాధ. ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే మన లైఫ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో అదే వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేద్దాం, మనం వెళ్ళి ఎక్కడ వర్క్ చేయలేం కదా. ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసాక వెళ్ళి ఐటీ జాబ్ ఇంకోటో చేసే అంత సిచ్యువేషన్ కూడా రాదు, మనకి హార్ట్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. అంటే రావడం వరకే కానీ వన్స్ ఇన్ అయిన తర్వాత అవుట్ కష్టం.
సో ఇది ఒక్కటే కొంచెం చేంజ్ అయ్యి లైక్ మ్యాక్సిమం తెలుగు ఆర్టిస్ట్కి వర్క్ కమింగ్ ఫర్దర్గా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలా అని నేను బయట వాళ్ళు రావద్దు, బయట వాళ్ళు చేయకూడదు కాదు. సో ఇక్కడ కూడా చాలామంది వర్క్ లేకుండా ఉంటున్నారు కదా, వాళ్ళకు కూడా వర్క్ వస్తే బాగుంటుంది. నేనైనా కూడా లైక్ బయట వెళ్ళి చేయాలి, బయట ప్రాజెక్ట్స్లో అదర్ లాంగ్వేజెస్లో నాకు కూడా ఉంటుంది. సో అది కొంచెం గుర్తుపెట్టుకొని తెలుగు వాళ్ళకి కొంచెం ఎక్కువ వర్క్ వచ్చేలాగా చేస్తే బాగుంటుంది అంతే. అండ్ ఫెసిలిటీస్ కూడా అంటే మనం కంపేర్ చేయొద్దు కానీ బట్ వాళ్ళకొకలా మనకొకలా ఇస్తారు అని చెప్పి అంటుంటారు, అది నిజమేనా? అంటే ఇక్కడ ఎలా అంటే వాళ్ళు డిమాండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి మన తెలుగు ప్రొడక్షన్ హౌస్కో ఛానల్కో వాళ్ళు కావాలి ఆర్టిస్ట్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది వీళ్ళు చేయాలి, వీళ్ళకి నీడ్ ఉంది. సో ఆబ్వియస్గా వాళ్ళ డిమాండ్స్కి వీళ్ళు ఓకే చెప్పి చేస్తుంటారు అంతే. మీకు తెలిసిన వాళ్ళలో మీ క్లోజెస్ట్ సర్కిల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి క్విట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు లేదు, అందరూ హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకా మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి అండ్ ఇదే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతారా ఆర్ఎల్స్ మూవీస్ వైపు కూడా ఏమైనా ఛాన్సెస్? మూవీస్ పైన ఉంది కాబట్టి మనకి టీవీ ఈ సీరియల్స్ ఎలా అయిపోతుందంటే ఒకటి కమిట్ అయ్యాక ఇంకా అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోతుంది ఒక 2-3 years. సో బయటకు వెళ్ళడానికి ఛాన్స్ రావట్లేదు, అదే ప్రాబ్లం. 2 weeks ఉంటుంది అనుకుంటా. ఒక సీరియల్ 2 weeks, ఒక సీరియల్ 2 weeks ఉంటుంది. మనకి డేట్స్ అనేది బ్లాక్ అయిపోతుంది కదా. సో బయట వెళ్ళి మూవీస్ చేసే అంత ఇది లేదు. ఎప్పుడైనా సీరియల్స్ బ్రేక్ వస్తే డెఫినెట్గా మూవీస్ చేయాలని ఉంది, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే. సో ఫ్యూచర్లో చూడాలి, ఇంకా అది ఫ్యూచర్లో చూడాలి. చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కావాలో ఒక క్లారిటీ ఉంది, హ్యాపీగా గోల్స్ వైపు పరిగెడుతున్నారు. బట్ ఇంకా కొంతమంది ఎక్కడో ఏదో ఒక డిప్రెషన్లో ఉండిపోవడము, ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అవ్వడము, ఇలా రీసెంట్గా మనం చాలా సూసైడ్లు కూడా చూస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది ఒంటరిగా ఉండలేక మేము సూసైడ్ చేసుకున్నాం అనే వార్తలు లాస్ట్ 10 daysలో ఒక 4-5 వచ్చి ఉంటాయి. సో అటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ అంటే ఏదైనా కూడా వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి అది ఉంటుంది. లైక్ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళని చూసుకునే విధానం అది, దాన్ని బట్టే వాళ్ళ మైండ్ సెట్ అనేది అయిపోతుంది. సో అది ఫస్ట్ నుంచి లైక్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ థింకింగ్ వచ్చిందో, థాట్ వచ్చిందో, అది పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి. లైక్ పేరెంట్స్ దగ్గర ఉంటుంది అది. సో వాళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకొని వాళ్ళ టైంని చిల్డ్రన్స్ పైన స్పెండ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది మన చుట్టూ అందరూ ఉన్నా కూడా మేము లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది, మేము లో ఫీల్ అవుతున్నాము అని అంటూ ఉంటారు. ఇది ప్రీవియస్ ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ మనం వినలేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ వింటున్నాం అనిపిస్తుంది. అండ్ దాని నుంచి బయటికి రావడానికి ఎట్లా యంగర్ జనరేషన్ ఏం చేయొచ్చు? అంటే పేరెంట్స్కి అన్నీ షేర్ చేసుకోలేరు కాబట్టి అది పేరెంట్స్కి షేర్ చేయలేరు. అలా అని పేరెంట్స్ కూడా ఎలా అయిపోతుందంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోతున్నారు. లైక్ మా పిల్లలు ఇప్పుడు ఈ మినిట్ ఏం ఆలోచిస్తున్నారని అంత ఆలోచించే అంత ఇది ఇప్పుడు పేరెంట్స్కి టైం ఉండట్లేదు. సో అందుకని వాళ్ళు ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళపైన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది కొంచెం అర్థం చేసుకుంటే సో ఈజీగా కొంచెం అది సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఆలోచించే వాళ్ళు కూడా చిన్నదానికి కూడా ఆలోచించేస్తున్నారు. సో అది వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఎవరికైనా కూడా. ప్రతిదానికి అలా బాధపడిపోతే ఇంకా లైఫ్లో ఎదగలేం కదా. సో అది కొంచెం వాళ్ళ ఓన్ థాట్స్లోనే వాళ్ళు ఆలోచించాలి. ఓకే. సో మనం ఉన్నంత స్ట్రాంగ్గా అందరూ ఉండాలి అంతే. సో ఇంట్లో అమ్మ ఏం చెప్తూ ఉంటారు ఈ సీరియల్స్ ఇవన్నీ చూసినప్పుడు? నిజం చెప్పాలంటే నా సీరియల్ అసలు నా ఒక్క ఎపిసోడ్ కూడా చూడదు. అవునా? ఒక్క ఎపిసోడ్ కూడా? ఫస్ట్లో స్టార్టింగ్లో చూసింది. ఓకే. ఇక్కడ నేను అందరినీ కనీసం అంటే చంపేస్తాను, నరికేస్తా అంటే ఎవరు చూస్తారు చెప్పండి. సో ఈ నెగటివ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అంత నచ్చదు కాబట్టి అంత చూడదు. ఓకే. మీ మమ్మీకి నచ్చవు నెగిటివ్ క్యారెక్టర్స్? అదే ఒకవేళ పాజిటివ్ రోల్లో మిమ్మల్ని చూస్తుందేమో మేబీ. మళ్ళీ అలా కూడా ఏడిస్తే చూడలేదేమో. ఏడ్చినట్టు చూడలేరు, ఇలా ఉన్నట్టు చూడలేరు. ఓకే. క్యారెక్టరైజేషన్ నచ్చక సీరియల్ చూడట్లేదు? క్యారెక్టరైజేషన్ అంటే కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా బాధేస్తుంది, ఏంటి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని. సో బేసిక్గా ఇంకా నార్మల్ ఆడియన్స్ లెక్కనే కదా మన ఇంట్లో వాళ్ళైనా కూడా. సో అంత వాళ్ళకి ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అవి అంత తెలియదు కాబట్టి స్క్రీన్లో చూసినప్పుడు వాళ్ళకి అదే ఫీల్ వస్తుంది. సో దాని బదులు ఆ నెగటివిటీకి దూరం ఉంటేనే బెస్ట్ అని చెప్పి చూడట్లేదు. ఓకే. అంతే. అంటే బోల్డ్ బ్రేవ్ డెసిషన్ తీసుకున్నారు. మీ బ్రదర్ చూస్తూ ఉంటారా? అంటే
లైక్ నేను ఏమైనా అడుగుతాను ఎప్పుడన్నా ఈ సీన్ ఎలా ఉంది, ఆ సీన్ ఎలా ఉంది. సో తను చూసి నాకు కొంచెం చెప్తాడు కరెక్షన్స్, ఏదన్నా లైక్ రీల్ నుంచి అన్నీ కొంచెం నాకు గైడ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సిబ్లింగ్స్లో ఇద్దరు, ఒకళ్ళు సెలబ్రిటీ ఒకళ్ళు నాన్ సెలబ్రిటీ ఉన్నప్పుడు ఆ వేరియేషన్ ఎలా ఉండేది? మీ సిస్టర్ అక్కడ కనిపించింది ఫస్ట్, వాళ్ళు కొంచెం అబ్బాయిలు ఏంటంటే కొంచెం మొహమాటం ఫీల్ అవుతారు, మీ సిస్టర్ అది చేస్తుంది ఇది చేస్తుంది అంటే వాళ్ళు భయపడతారు. తర్వాత అదే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మీ ఎక్కతో ఒక ఫోటో ఒక సెల్ఫీ కావాలి అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ వేరియేషన్స్ మొత్తం రివర్స్ అయిపోతాయి. అవునవును, కానీ మా ఇంట్లో ఆ సిచ్యువేషన్ లేదు. సో నాకు యాక్చువల్లీ ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, లైక్ కజిన్స్ అంటే అందరు కలిసి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా నన్ను కొంచెం సెలబ్రిటీలా ఫీల్ చేసి వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటున్నా కూడా వీళ్ళు అయితే అన్నట్లు చూస్తారు. కొంచెం కూడా వీళ్ళకి ఆ ఫీల్ రాదు నేను ఏదో ఒక సెలబ్రిటీ అని చెప్పి, అస్సలు రాదు. బట్ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం గుర్తుంది నాకు. స్టార్టింగ్ డేస్లో లైక్ ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ చేసే టైంలో నా నేటివ్ ప్లేస్కి వెళ్ళాను, నెల్లూరుకి. సో అక్కడ ఒక మాల్కి వెళ్ళాము అందరం కలిసి. ఫస్ట్ టైం అక్కడే గుర్తుపట్టింది నన్ను, లైక్ మా ఊర్లో. సో వెళ్ళినప్పుడు లైక్ ఫుడ్ ఆర్డర్ చేసాము అండ్ నేనేం తినట్లేదు, అంటే అప్పుడు డైట్లో ఉన్నా. 1 వీక్ డైట్ అంటే ఏదో డైట్ అనుకోకండి, 1 వీక్ ఉన్నాను. సో అందరూ వచ్చి నేనేమో మాస్క్ పెట్టుకుని కూర్చున్నాను గుర్తుపడుతున్నారు అని చెప్పి. సో అందరూ వస్తున్నారు దగ్గరికి, వీళ్ళు మాత్రం నువ్వేదో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ తినిపిస్తున్నట్టు ఉంది, నువ్వు తినకుండా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. లైక్ అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంది అంటే ఏదో పాపం జాలితో తినిపిస్తున్నాను అని. సో అది కొంచెం అనిపించింది అప్పుడు, అంటే వాళ్ళు అంతా తీసుకోవట్లేదు సెలబ్రిటీ అని నన్ను. ఓకే, నార్మల్గానే ఉంటారు అలానే చూస్తుంటారు. సో ఫైనల్గా ఇంత ఆదరించి 3 సీరియల్స్, ఆల్మోస్ట్ జీలో ఈ 3rd సీరియల్, జీలో ఫస్ట్ సీరియల్, జీలో ఫస్ట్, ఇంతకు ముందు స్టార్మా అండ్ జర్నీలో చేశాను. సో మొత్తం టోటల్ 6 సీరియల్స్ కలిపి మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి మీరు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. మీ ఫ్యాన్స్కి మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? అసలు ఆడియన్స్ ఇలా నన్ను లైక్ రిసీవ్ చేసుకోలేదు అంటే నాకు తెలిసి నేను ఇవాళ ఈ ప్లేస్లో ఉండేదాన్ని కాదు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు అన్న టైంలో వాళ్ళు ఇచ్చారు కాన్ఫిడెన్స్, చేయగలను అని చెప్పి. లైక్ వాళ్ళే నేను ఇవాళ ఈ ప్లేస్లో ఉన్నాను. సో ఇప్పటి వరకు ఎలా అయితే నన్ను ట్రీట్ చేశారో, ఎలా రిసీవ్ చేసుకున్నారో అలానే ఇంకా మీదట కూడా చేసుకోవాలి, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరున. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. అలానే మంచి విలన్ రోల్స్ చేస్తూ అందరినీ భయపెడుతూ ఉండండి. బట్ ఒక అబ్బాయి లైఫ్లో వచ్చే వరకు కొంచెం రియల్ లైఫ్లో అలా కాదనమాట, పాప చాలా మంచిది, అది మైండ్లో పెట్టుకోకండి అని చెప్పి నేను కన్వే చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలి, ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.